గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈరోజు హౌ టు యూజ్ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఇన్ పాడీ క్రాప్స్ అంటే ఫ్రెండ్స్, వరి పంటలలో వెస్టేజీ అగ్రి ప్రొడక్ట్స్ని మనం ఎలా ఉపయోగించాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే వీడియో చూసిన తర్వాత చివరిగా లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, మనము వరి సాగు చేసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయండి. సో ఆ పద్ధతిలో ఏ పద్ధతిలో మనము ఏ టైంలో ఏం వాడాలనేది ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. ముందు మనము పద్ధతుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వరి సాగు చేసేటప్పుడు మొదటగా రైతు చేసేది దుక్కి దున్నడం అండి. సో ఫ్రెండ్స్, దుక్కి ఎప్పుడైతే రైతు దున్నుతాడో దున్నిన తర్వాత దాన్ని ఒక లెవెల్ చేసుకోవడము, దాని తర్వాత ఒక నారుమడి తయారు చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నారుమడి తయారు ఎందుకు చేస్తారు అని అంటే, రైతు కొన్ని ఎకరాలలో కానీ లేకపోతే ఒక ఎకరంలో కానీ పంట పండిస్తే అంత ఎకరాల్లో విత్తనాలు జల్లడండి. అంటే కొందరు జల్లి పండిస్తారు, కొందరేమో నారు వేసి ఒక దగ్గర నారు వేసి ఆ నారుని తీసుకొని వెళ్ళి మళ్ళీ నాటడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ మనము నారుమడి అనేది రైతు తయారు చేసుకుంటాడు ఫ్రెండ్స్. నారుమడి తయారు చేసుకున్న తర్వాత రైతు ఏదైతే విత్తనాలు తీసుకొస్తాడో ఆ విత్తనాలని విత్తన శుద్ధి చేసుకుంటారండి. సో విత్తన శుద్ధి చేసిన తర్వాత నారుమడిలో వేస్తారు. వేసిన తర్వాత మనకు మొలకెత్తిన తర్వాత ఆ మొలకలను తీసుకెళ్ళి నాటు వేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, అట్లాగే ఈ నాటు వేయడం తర్వాత కొన్ని రోజులకి పంట ఎదగడం జరుగుతుంది. ఎదిగిన తర్వాత అట్లాగే కలుపు తీయడము, దాని తర్వాత వచ్చేసి కొన్ని రోజులకి అది పొట్ట దశకు రావడము, పొట్ట దశ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి మనము దాన్ని వరిని కోయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా రైతు చేసే కొన్ని పద్ధతులు అండి. సో వీటి ద్వారా మనము పంట అనేది రైతు తీస్తూ ఉంటాడు. అట్లాగే వీటితో పాటు ఈరోజు అతిపెద్ద సమస్య రైతుకి తెగులు నివారణ అండి. సో పంట పండడం ఒక ఎత్తు అయితే ఫ్రెండ్స్, చాలా రకాల తెగుళ్ళు వస్తున్నాయి. మరి ఈరోజు తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయంటే మనం వాడే కెమికల్ ద్వారానే ఈరోజు తెగుళ్ళు అనేటివి రావడం జరుగుతుంది. మనం ఎక్కువ కెమికల్ వాడుతున్నాం కాబట్టి ఎక్కువ తెగుళ్ళు కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏ తెగులు ఎలా ఉన్నాయో కూడా రైతు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారండి. సో కొత్త తెగులు ఉన్నాయంటే మనం కొత్త కెమికల్ వాడుతున్నాం కాబట్టి ఈరోజు కొత్త తెగుళ్ళు అనేటివి మనం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అందులో నేను కొన్ని అంటే తెగులు కానీ పురుగు ఈ నివారణకు కొన్ని మన దగ్గర ఉన్నాయి, నేను కొన్ని చూపిస్తానండి ఏమేమి తెగులు వస్తాయని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మనకు ముందుగా వచ్చేసి అగ్గి తెగులు అండి. అట్లాగే ఫ్రెండ్స్, అగ్గి తెగులుతో పాటు మనకు తాటాకు తెగులు కూడా మనం చూస్తూ ఉంటామండి వరి పంటలో. అట్లాగే ఫ్రెండ్స్, మనకు కాటుక అలాగే మణిపండు తెగులు అని చెప్పేసి కూడా వస్తుంటుంది. దీంతోపాటు ఫ్రెండ్స్, మనకి దోమపోటు కూడా మనం చూస్తూ ఉంటామండి. అట్లాగే మొగి పురుగు కూడా చాలా రావడం జరుగుతుంది. ఈ మధ్యలో నేను కూడా మన ఫీల్డ్లో వెళ్ళినప్పుడు చూశాను, చాలా చోట్ల మొగి పురుగు వరికి పట్టడం జరిగింది. అట్లాగే ఫ్రెండ్స్, దాంతోపాటు మనకు జింక్ అండ్ పోషక లోపం అండి. సో ఈ లోపాలు కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే పోషక లోపం ఏర్పడి కూడా పంట అనేది కొన్ని ఆకులు అక్కడక్కడ ఎండిపోవడము అలాంటివి మనం చూస్తూ ఉంటాం వరిలో. సో ఇవన్నీ కూడా పోషక లోపాల వల్ల జరుగుతాయి ఫ్రెండ్స్. మరి వీటికి తోడు ఇంకా ఉల్లికోడు, అట్లాగే ఎండాకు తెగులు, అలాగే కాండం కుళ్ళు తెగులు, తెల్లకంకి, తల్లి పురుగు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో తెగుళ్ళు అనేటివి రైతు ఈరోజు చాలా ఎదుర్కొంటున్నాడు ఫ్రెండ్స్. సో మరి మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ని తెగుళ్ళు రాకుండా నివారించడానికి మనం ఏ ప్రోడక్ట్స్ ఇవ్వాలి, అట్లాగే ఇక్కడ నేను చెప్పినట్టు రైతు వాడే ఈ పద్ధతిలో మనం ఏ టైంలో ఎలాంటి ప్రోడక్ట్స్ వేయాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు ముందుగా వచ్చేసి దుక్కి దున్నడం అండి. అంటే దుక్కి దున్నిన తర్వాత రైతు విత్తన శుద్ధికి వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్. సో మనం ఈరోజు విత్తన శుద్ధికి వెస్టేజ్లో ఏ ప్రోడక్ట్స్ వాడాలనేది నేను చెప్తానండి. 1 కేజీ విత్తనాలకు ఎంత మోతాదులో వాడాలి మనం ఇక్కడ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే విత్తన శుద్ధి మనం చేసేటప్పుడు ఫ్రెండ్స్, ముందుగా విత్తన శుద్ధి మనం ఎందుకు చేస్తాము అని అంటే, విత్తనం మంచిదైతే పంట బాగుంటుందండి. సో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా జాగ్రత్త పడితే చాలా మంచిది. అందుకే రైతు అనేవాళ్ళు విత్తన శుద్ధి చాలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. విత్తన శుద్ధి వల్ల భూమిలో ఉండే సూక్ష్మ క్రిముల నుండి, తెగులు నుండి మన పంటని ముందుగానే కాపాడుకోవచ్చు. అందుకే విత్తన శుద్ధి రైతులు అనేది చేస్తూ ఉంటారు. ఈ విత్తన శుద్ధిలో మనకు తెగులు కానీ అట్లాగే పంటను కాపాడుకోవడానికి సూక్ష్మజీవుల నుంచి మన దగ్గర అద్భుతమైన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి నేను మనకు విత్తన శుద్ధిలో ఎలా ఉపయోగపడతాయి, మనం ఏ ప్రోడక్ట్ వాడాలనేది నేను చెప్తానండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు విత్తన శుద్ధిలో మనకు ముందుగా వాడాల్సిన ప్రోడక్ట్ అగ్రి హ్యూమిక్ అండి. సో ఫ్రెండ్స్, ఈ అగ్రి హ్యూమిక్తో పాటు మనకు ఇంకో ప్రోడక్ట్ కూడా ఉందండి. సో అగ్రి ప్రొటెక్ట్ ఫ్రెండ్స్. సో ఈ ప్రొటెక్ట్ అనేది అగ్రి హ్యూమిక్, ఈ రెండు కలిపి మనము విత్తనాన్ని శుద్ధి చేయాలి ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ 1 కేజీ విత్తనాలకి తీసుకుంటే మనము అగ్రి హ్యూమిక్ అనేది ఒక 5 ml
అగ్రి హ్యూమిక్ 1 కేజీ విత్తనాలలో వాడాలి ఫ్రెండ్స్. అట్లాగే ప్రొటెక్ వచ్చేసి మనకు 10 గ్రామ్స్ ప్రొటెక్ట్ తీసుకొని 1 కేజీ విత్తనాలకు వాడొచ్చండి. సో ఫ్రెండ్స్, మరి అగ్రి హ్యూమిక్ మనకు ఏం పని చేస్తుంది అని అంటే ఫ్రెండ్స్, అగ్రి హ్యూమిక్ పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుందండి. సో అందుకే మనం విత్తనానికి ముందే శుద్ధి చేస్తాం కాబట్టి ఆ విత్తనం అనేది తొందరగా మొలకెత్తడానికి ఆస్కారం ఉంటుంది. మరి ప్రొటెక్ట్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ మనం ఎందుకు విత్తన శుద్ధికి వాడతామంటే ఫ్రెండ్స్, ప్రొటెక్ట్ వల్ల నేల ద్వారా పంటను ఆశించే పురుగులు, తెగులు నుండి పంటను కాపాడుకోవచ్చు. సో అందుకే ప్రొటెక్ట్ అనేది ముందే ఇస్తున్నాం కాబట్టి ఆ భూమిలో ఉండే సూక్ష్మక్రిములు కానీ అట్లాగే పంటకు వచ్చే తెగులు కానీ ముందే అరికట్టిన వల్ల మనం ఇక్కడ అవుతాం. కాబట్టి ఈ వెస్టేజ్లో ఈ 2 ప్రోడక్ట్స్ విత్తన శుద్ధికి వాడడం వల్ల రైతు ఈరోజు చాలా మంచి రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేము కూడా చూసామండి. అట్లాగే ఇంకొకటి నేల చికిత్స ఫ్రెండ్స్. 1 ఎకరానికి సరిపడా నారుమడిలో వాడాల్సిన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అంటే నేల చికిత్సలో మనము ఏం వాడాలి ఫ్రెండ్స్? ఇక్కడ నారుమడి ఎప్పుడైతే రైతు తయారు చేస్తాడో దాన్ని మనము నేల చికిత్సగా చెప్పుకోవచ్చు అండి. అంటే ఒక రెడీగా ఉంటుందండి. సో మనం నాటు వేయడానికి కావచ్చు, అట్లాగే మనం ఏదైతే నారుమడి తయారు చేస్తామో నారుమడి వేసినప్పుడు విత్తనాలు వేయడానికి తయారు చేసుకున్నది కావచ్చు, ఏదైనా సరే కానీ రెడీగా ఉంటుంది. దాన్ని మనం నేల చికిత్స ఆ టైంలో చేస్తే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వాడుతున్న ఎరువులతో కలిపండి. సో మీరు వాడుతున్న ఎరువులు ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఎన్పికే కావచ్చు, యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఇలా సేంద్రియ ఎరువులతో కలిపి కూడా మన ప్రోడక్ట్స్ వాడచ్చు ఫ్రెండ్స్. అట్లాగే మన ప్రోడక్ట్స్తో పాటు మీరు ఇంకా రసాయన ఎరువులు ఏవైతే వాడుతుంటారో వాటిని ఒక 20% తగ్గించి మన ప్రోడక్ట్స్ వాడాలి ఫ్రెండ్స్. అంటే మీరు పంటకు ఆల్రెడీ మనం కెమికల్ అలవాటు చేసినాం కాబట్టి ఒకేసారి తీయలేమండి. నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకేసారి మనము కెమికల్ అనేది మనం తగ్గించలేం కాబట్టి క్రమేణా తగ్గించుకుంటూ ఫస్ట్ టైం అయితే మీరు వాడే ప్రోడక్ట్స్ ఏదైతే ఈ డిఏపి, యూరియా ఇవన్నీ వేస్తారో అందులో ఒక 20% తగ్గించి మన ప్రోడక్ట్స్ యాడ్ చేసి వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లాగే మనకు 1 ఎకరానికి సరిపడు ఏదైతే వేసే నారుమడిలో వాడాల్సిన డోసేజ్ తెలుసుకుందాం ఫస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఫస్ట్ రైతు నాటక ముందు నారుమడి వేస్తాడు కదండి, అంటే విత్తనాలు జల్లి ఒక పక్కన ఎక్కడనో నారు వేస్తాడు కదా. సో ఆ నారుకు సరిపడా డోసేజ్లు మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఆ నారుకు సరిపడా మనకు ఏం ప్రోడక్ట్స్ వాడాలి అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. అంటే నేల చికిత్స చేసేటప్పుడు అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ వాడాలి ఫ్రెండ్స్. అంటే మీరు 1 ఎకరానికి ఒకవేళ నారుమడి తయారు చేస్తూ ఉంటే, అంటే 1 ఎకరానికి నాటు వేయడానికి సరిపడా నారుమడి మీరు తయారు చేస్తారు కదా ఫ్రెండ్స్. విత్తనాలు జల్లి ఒక దగ్గర అది తీసి 1 ఎకరానికి వేస్తారు కదా. సో ఆ ఎకరానికి సరిపడు వేసే నాటుమడిని ఇక్కడ మనకు ఒక 2 కేజీ అగ్రి గ్రాన్యూల్స్ యూజ్ చేసినట్లయితే మనం వేసే విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఫ్రెండ్స్ అవన్నీ మంచిగా మొలకెత్తడానికి బాగా ఆస్కారం ఉంటుందండి. సో దీంతో పాటు వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఇంకొకటి ప్రొటెక్ట్ అండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ అగ్రి ప్రొటెక్ట్ కూడా ఒక 50 గ్రామ్స్ అండి. ఒక 50 గ్రామ్స్ మనము అక్కడ మనం జల్లినట్లయితే ఈ 2 కలిపి మనకు అక్కడ మంచి రిజల్ట్ వస్తాయండి. అంటే 1 ఎకరానికి సరిపడు నారుమడి మనం తయారు చేస్తాం కదా. సో అందులో ఇది వేస్తే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకొకటి అగ్రి 82 అండి. సో ఈ అగ్రి 82 కూడా 30 ml తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను 1 ఎకరా పంటకు అని చెప్పట్లేదండి. 1 ఎకరా పంటకు కాదు, 1 ఎకరా పంటకు సరిపోను నారుమడి మనం ఏదైతే వేస్తామో ఆ